ఇటీవల రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా కుదిరాయి. ప్రస్తుతం ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అవసరం అనుకుంటే ఉక్రెయిన్పై యుద్ధానికి ఉత్తర కొరియా సైనికులను పంపడానికి కూడా కిమ్ అంగీకరించారు అన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. కాగా ఇరు దేశాల ఒప్పందంపై ఇటు అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మండిపడుతున్నాయి. పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు సంబంధించిన వివరాలు పుతిన్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య గత బుధవారం పలు ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ప్రధానంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, కల్చరల్, మానవ వనరుల సంబంధాలు మెరుగుపరుచుకోవడం. ఇక ఈ ఒప్పందాల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఇరు దేశాలు ఉత్తర కొరియా, రష్యాలు రెండు మిత్రదేశాలు. ఒకవేళ శత్రు దేశాలు దాడి చేస్తే ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో యుద్ధానికి దిగి పెద్ద ఎత్తున నష్టపోయింది. యుద్ధం మొదలై 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయినా పుతిన్ అనుకున్న లక్ష్యాన్ని ఒప్పందాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. అయితే ఉక్రెయిన్కు ఇటు అమెరికాతో పాటు యూరోపియన్లు అండదండగా ఉంటున్నాయి. ప్రస్తుతం రష్యా, ఉత్తర కొరియాలు టెక్నాలజీ బదిలీపై ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కిమ్ వద్ద అణ్వాయుధాలున్నాయి. రష్యాకు అణ్వాయుధాల టెక్నాలజీని బదిలీ చేస్తే అది కాస్త ఉక్రెయిన్పై వినియోగిస్తే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కాగా ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటున్నాడు కిమ్. కాగా ఉత్తర కొరియాకు అప్పటి సోవియట్ యూనియన్కు మధ్య 1961లో ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం వివరాల విషయానికి వస్తే ఉత్తర కొరియాపై ఏదైనా దేశం యుద్ధానికి దిగితే రష్యా జోక్యం చేసుకుంటుంది. అయితే 2000 సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ కుప్పకూలిపోవడంతో ఈ ఒప్పందం కాస్త రద్దయింది. గమనిస్తున్నారు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిమ్ సూసుక్. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు విరుద్ధమన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాము అంతర్జాతీయ సమాజంతో పాటు తమ మిత్రదేశాల మద్దతుతో తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని సూసుక్ అన్నారు. కాగా 24 సంవత్సరాల తర్వాత పుతిన్ మొట్టమొదటిసారి ఉత్తర కొరియాలో పర్యటించారు. తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కిమ్ పుతిన్ను ఆలింగనం చేసుకోవడం, పుతిన్ కిమ్లు ప్యాంగ్యాంగ్ రోడ్లపై కారులో వెళుతుంటే రోడ్డుకిరువైపులా వేలాది మంది ప్రజలు చేరి పుతిన్కు ఘన స్వాగతం పలికారు. పుతిన్, కిమ్ అత్యంత ఖరీదైన కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అలాగే ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ కొన్ని నెలల క్రితం మాస్కోకు పర్యటనకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి కిమ్ వెళ్లారు. అలాగే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయనే సంకేతాలు పంపించారు. ఇక అసలు విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దక్షిణ కొరియాపై ఒకవైపు చైనా, మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇటీవలే కొరియా సముద్ర జలాల్లో చైనా దక్షిణ కొరియా సైనికులపై దాడులు చేసింది. వారిని గాయపరిచింది. వారి పోయింది. ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలతో పాటు అమెరికా అండగా ఉంది. ప్రపంచంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధాలు కావాలి. ప్రస్తుతం రష్యాకు అండగా ఉన్న దేశాల విషయానికొస్తే ఇటు ఇరాన్, అటు చైనా, ఉత్తర కొరియాలు నిలిచాయి. పుతిన్, కిమ్ భేటీలపై ప్రపంచ దేశాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి అణ్వాయుధాల టెక్నాలజీ రష్యాకు దక్కితే ఉక్రెయిన్పై ప్రయోగిస్తారన్న ఆందోళన మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. మరి అమెరికా, యూరోప్ యూనియన్లు దీనిపై ఎలా స్పందిస్తారు?